డేట్ రావడానికి ఒక 10 డేస్ ముందు బాగా ఆకలి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఫస్ట్ హాట్ తినాలనిపిస్తుంది, తర్వాత స్వీట్ తినాలనిపిస్తుంది, మళ్ళీ స్వీటు, మళ్ళీ హాటు. ఈ సైకిల్ ఒక అరగంట పాటు నడుస్తుంటా. నడిచి ఆ క్రేవింగ్ తగ్గదు ఎంతసేపటికి. వన్స్ డేట్ వచ్చేసిన తర్వాత ఇక క్రేవింగే ఉండదుట. ఇది ఎందుకు ఇలా యాక్చువల్లీ? హార్మోన్స్ బాడీలో ఫస్ట్ 15 డేస్ ఈస్ట్రోజన్ ఉంటుంది. ఓకే. సో మనము బ్రైట్గా, అందంగా, అట్రాక్టివ్గా, చలాకీగా ఉండేలాగా చూస్తుంది. దాని తర్వాత ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ వస్తుంది. ప్రొజెస్ట్రాన్ కొన్ని రకాల వాటర్ రిటెన్షన్, కొన్ని రకాల కార్బ్ క్రేవింగ్స్, కొన్ని రకాల టెండెన్సీస్, మూడ్ స్వింగ్స్ ఇది తీసుకొని వస్తుంది. మీరు ప్రెగ్నెన్సీలో కూడా అదే హార్మోన్ ఉంటుంది చూసారు. సో అది ప్రెగ్నెన్సీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వచ్చే చిన్నపాటి చేంజెస్ అనమాట. కానీ ట్రీట్మెంట్ అవసరం ఉంటుందండి దీనికి? ట్రీట్మెంట్ అవసరం ఉండదు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి ఫుడ్తోనే మేనేజ్ చేసుకోవచ్చు. కార్బ్ క్రేవింగ్ ఉందనుకోండి, ఫ్రూట్ తినండి. ఓకే. డ్రై డేట్స్ ఉంటాయి కదా, అవి తినండి. రైట్. ఇంకేదన్నా పుల్లగా తినాలనిపిస్తే, లేకపోతే ఇంకా ఏదన్నా తినాలి, మీరు తినే ఫుడ్ మీద నిమ్మరసం పిండుకోండి. ఓకే. చాటుకి వెళ్ళొద్దు, నిమ్మరసం పిండుకున్నా అదే టేస్ట్ వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. సో స్ప్రౌట్స్ అవి చేసుకొని నిమ్మరసం పిండుకోండి. అబ్సల్యూట్లీ. అలాగే మనం ఎండు ద్రాక్ష ఉంటాయి, రాత్రి నీళ్ళలో నానబెట్టేసుకుని మార్నింగ్ లేవగానే ఆ నీళ్ళు తాగేసి ఎండు ద్రాక్ష తింటే కూడా చాలా మంచిది. మూడ్ స్వింగ్స్, వాటర్ రిటెన్షన్ అంతా ఉండవు. రైట్. అలాగే ఎవ్రీ డే మనం ఏదో ఒక ఫుడ్లో, ఇంత ముందు కాలంలో కూడా ఉండేది, కొబ్బరి వాడేవాళ్ళంగా, నూరేసి. అసలు ఇప్పుడు ఎవరు వేస్తున్నారండి కొబ్బరి? ట్రూ. కొబ్బరి నీళ్ళు లీటర్ తాగుతున్నారు. ఎందుకు తాగుతున్నారో కూడా తెలియదు. హై క్యాలరీస్ ఉంటాయి కొబ్బరి నీళ్ళలోనా. మరి షుగర్ వాటరే కదండి. అందుకే షుగర్ వాళ్ళు తాగకూడదు అంటుంటారు. షుగర్ వాళ్ళు తాగకూడదు కాదు, కష్టపడని వాళ్ళు, లూజ్ మోషన్స్ లేని వాళ్ళు, ఓకే, వామిటింగ్స్ లేని వాళ్ళు, లేకపోతే జిమ్ బాగా చేసి చెమటంతా పట్టని వాళ్ళు, లేకపోతే ఎండ వడదెబ్బ, అలాంటి సమస్యలు ఏమీ లేనప్పుడు ఊరికి ఎందుకు తాగాలండి? ఊరికి ఎందుకు తాగాలి? కరెక్ట్. ఓ కంపెనీ అమ్మేసిందని రోజు పొద్దున్నే లేసి తాగుతారేంటి? కాదు, వచ్చే క్యాలరీస్ బర్న్ చేయలేకపోతుంటే మనము కష్టం కదా. 5-6 కిలోమీటర్లు నడిస్తే 100 క్యాలరీలు బర్న్ అవుతాయి. మరి అలాగా లీటర్ కొబ్బరి నీళ్ళు జస్ట్ అవలీలగా తాగేస్తున్నారు, మంచినీళ్ళ బదులు, అది కూడా. అదే అదే అదే. మరి అలాంటప్పుడు ఎన్ని క్యాలరీస్ మీరు ఎట్ట బర్న్ చేస్తారు? కూర్చున్న చోటే పని చేసేవాళ్ళు, కరెక్ట్, తాగేది కూడా వాళ్ళే. ఎగ్జాక్ట్లీ. కూలి పని చేసేవాళ్ళు కొబ్బరి నీళ్ళు కొనుక్కుని తాగుతారండి 100 రూపాయలు పెట్టి ఓ బాటిల్? తాగరుకా. వాళ్ళకి అవసరం, వాళ్ళు తాగరు, వాళ్ళు తాగలేరు. కరెక్ట్. నువ్వు ఆఫీస్ రూమ్లలో కూర్చుని, ఇళ్లలో కూర్చుని గృహిణి అని అంటారు, లేకపోతే సొఫిస్టికేటెడ్ ఉమెన్, ఒక్క చెమట చుక్క కూడా రాదు, వాళ్ళు 1 లీటర్ కొబ్బరి నీళ్ళు రోజు తాగితే ఏమైపోవాలి? ఎగ్జాక్ట్లీ. ఎవరు అమ్ముతున్నారు అనేది కాదు, ఎందుకు అమ్ముతున్నారు అనేది ఆలోచించాలి. ఎవడు బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. అవును అవును. పట్టించుకోనిది మన గురించే. అబ్సల్యూట్లీ. సో మన గురించి మనం పట్టించుకోవాలి. అసలు నీకు మంచినీళ్ళు తాగితే తీరే దాహానికి కావాలంటే ఒక చిటికెడు ఉప్పు వేసుకో, లేకపోతే సబ్జా గింజలు వేసుకో, లేకపోతే ఏదైనా కూరగాయలు కట్ చేసి వేసుకో, కీరా ముక్కలు వేసుకోరండు, లేకపోతే పుదీనా వేసుకో, కొత్తిమీర వేసుకో, ఏదైనా వేసుకో. దాంతో ఎలక్ట్రోలైట్ డ్రింక్ తయారవుద్ది కదా, 2 చుక్కలు నిమ్మరసమే, ఆల్కలైన్ వాటర్ అది. ఇంకా అంతకు మించింది ఏం కావాలి మీకు? ఇవన్నీ 2 రూపాయలతో అయిపోద్దిగా. పోనీ 10 రూపాయలు. నువ్వు 100 రూపాయలు పెట్టి కొబ్బరి నీళ్ళు తాగాల్సిన అవసరం ఏముంది? చిటికెడు ఉప్పు, చారెడు పంచదార, 2 చుక్కలు నిమ్మరసం 100 రూపాయలకు దొరుకుతుందండి. అబ్సల్యూట్లీ సేమ్ కదా. అందులో లేనిది ఇందులో ఉన్నది ఏంటిది? కరెక్ట్. జనాలు ఆలోచించడం మానేశారా, లేకపోతే ఇలాగే మూర్ఖుల్లా బతికేస్తారా? ఆలోచించడం మానేశారు యాక్చువల్లీ. కంపల్సరీ మానేశారు. ఎందుకంటే నేను నా ప్రిస్క్రిప్షన్లో వెనక ఉంటుంది, మెడిసిన్స్ ఇక్కడ వెనకాల, అసలు అనవసరంగా ఏది తాగొద్దు అనేసి. మీకు అంతగా దాహంగా ఉంటే మజ్జిగ తాగండి, రాగిజావ తాగండి. ఎగ్జాక్ట్లీ. ఇంకా అంతకు మించి ఏది తాగాల్సిన అవసరం లేదు. కరెక్ట్. మంచినీళ్ళకి మించిన మందు లేదు. అంతగా ఎలక్ట్రోలైట్స్ అంటారా? చిటికెడు ఉప్పు వేసుకోండి కావాలంటే. మీకు బీపీ లేదా, చిటికెడు ఉప్పు వేసుకోండి, అది అంతకు మించిన ఎలక్ట్రోలైట్స్. సో మన కిచెన్లో దొరికేవి పక్కన పడేసి ఫ్యాన్సీగా ఎవడు పడితే వాళ్ళు మన ఒంటి మీద బిజినెస్ చేస్తున్నారు అంతే. కరెక్ట్.